చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను కక్షలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలుగా ఉంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం ప్రయోగించింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ప్రాజెక్టు నిర్వహించారు. LVM-3 M6ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో బృందానికి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇది US కమ్యూనికేషన్ ఉపగ్రహం కక్షలోకి ఖచ్చితంగా చేర్చిందని తెలిపారు. భారతదేశం నుండి ఇప్పటివరకు అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించడం గర్వించదగ్గ మైలురాయి అని అన్నారు. విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత నేల నుండి LVM-3 మోసుకెళ్లిన అత్యంత బరువైన పేలోడ్ను ప్రయోగించడం దేశానికి గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలని రైతు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కోరింది. గ్రామాల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఆదర్శ రైతులు పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ అధికారులకు సపోర్టుగా ఆదర్శ రైతు వ్యవస్థ పనిచేస్తుందని మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లేఖ రాశారు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. తెలంగాణ శాసనసభ శాసనమండలి సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. 29వ తేదీ ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభం కానుంది. కొద్దిగా విరామం ఇచ్చి తర్వాత జనవరి 2వ తేదీ నుంచి సమావేశాలను కొనసాగించనున్నారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన LVM-3 M6 మిషన్ ఘన విజయం సాధించడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాహుబలిగా పేరుగాంచిన LVM-3 రాకెట్ విజయంపై మంత్రి నారా లోకేష్ శాస్త్రవేత్తలను ప్రశంసించారు. క్రిస్మస్ సందర్భంగా భాగ్యనగరంలో పలు చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సికింద్రాబాద్ పరిధిలోని సెయింట్ మేరీస్ వెస్లీ SBG చర్చిలు మిరుమిట్లు గొలిపే నక్షత్ర కాంతులతో వెలుగు నీలుతున్నాయి. క్రిస్మస్ నేపథ్యంలో చర్చిలను సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ ట్రీ శాంతాక్లాస్తో పాటు పశువుల పాకను ఏర్పాటు చేసి క్రిస్మస్ వేడుకలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విశాఖ రుషికొండ ప్యాలెస్పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉపసంఘం భేటీలో మంత్రులు పయ్యావుల కేసు, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన వాటిని ఎలా ఉపయోగంలోకి తేవాలా అనే దానిపై చర్చించినట్లు మంత్రులు తెలిపారు. నిరుపేద వర్గాలకు CMRF అండగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుతున్నాయన్నారు. 18 మందికి 17,50,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. NTR ఆరోగ్య సేవ, ఇటు ఇన్సూరెన్స్ లభించని బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నెల్లూరులోని రంగనాయకుల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. ఏర్పాట్లపై శాఖల వారీగా మంత్రికి అధికారులు వివరించారు. తొక్కిసలాటకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకం పునఃప్రారంభమైందని తెలిపారు. ఇప్పటికే రైతుల నుండి దరఖాస్తులు తీసుకుంటున్న అధికారులు రైతు భరోసా కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా పూర్తి చేయాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మార్పు రావాలన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో జరిగిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమీ లేవని, సర్పంచ్లకు వచ్చే నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చేవని ఎర్రబెల్లి చెప్పారు. సికింద్రాబాద్లో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి 101వ జయంతిని బీజేపీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలో కామేపల్లి కళ్యాణ మండపంలో జరిగిన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల పాస్టర్లకు నూతన వస్త్రాలను అందజేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని దైవ సేవకులు ప్రార్థనలు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో లోథరన్న హై స్కూల్ దగ్గర 5K రన్ నిర్వహించారు. ఏపీ డిస్టిక్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, DCB చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్పోర్ట్స్ కోటాను క్రీడాకారులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
మార్ఫింగ్ వ్యవహారంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు పీఏపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబంపై కుట్రలు చేశారంటూ మండిపడ్డారు. ఈ నెల 30న యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పుణ్యక్షేత్రంలో జరిగే ఏకాదశి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాలని ఆయన ఈవో వెంకట్రావు అర్చకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఆఫీసులో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంట కాలువల పునరుద్ధరణపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజా దర్బార్ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై హౌసింగ్ అధికారులకు మంత్రి సూచనలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నల్ దినకర్ పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ, ఆర్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 35 మంది కుష్టి వ్యాధిగ్రస్తులకు నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు అందించారు. గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదన విన్న తర్వాత గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్పై విచారణను 29వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ సవాల్ చేసింది. నకిలీ ఈ చలాన్ చెల్లింపు లింకుల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. సైబర్ నేరగాళ్లు మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయంటూ ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలతో లింకులు పంపిస్తూ మభ్యపెట్టి బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ చేస్తున్నారని హెచ్చరించారు. అలాంటి లింకులపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 244 మంది వృద్ధులకు వైద్య సేవలు అందించి మందులు అందించారు. వృద్ధులకు సహాయం, సంరక్షణ కోసం రూపొందించిన గోల్డెన్ కేర్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చేనేత కులాల సమైక్య కన్వీనర్ పంపిన రామకృష్ణ అన్నారు. ప్రాథమిక చేనేత సంఘాలు ప్రస్తుతం సభ్యులకు ఉపాధి కల్పించలేని స్థితికి చేరుకున్నాయని తెలిపారు. నష్టాల ఊబిలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు రేంజ్ పరిధిలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఐజీ అన్నారు. క్రైమ్ రేటు కంట్రోల్లో ఉందని ఆయన తెలిపారు. జాతీయ రహదారిపై రవాణా శాఖతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్స్ జనవరిలోగా గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని తెలిపారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ నాయకులు ధర్నా చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి పోలవరం గ్రామాల రోడ్లో ప్రమాదం జరిగింది. బైకు, కారు ఢీకొనడంతో 2 పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎస్బీఐ బ్యాంకులో రైతు మోసానికి గురయ్యాడు. ఏటీఎం వినియోగం తెలియక సహాయం కోరిన రైతు కిషన్ రావు వద్ద దొండగుడు ఏటీఎం కార్డును మార్చి 40,000 రూపాయల నగదును కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ప్రకాశం జిల్లా ఖమ్మం మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి సబ్ జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో కార్యకర్తలు, నాయకులు సందడి చేశారు. గిద్దలూరు నుంచి భారీ ర్యాలీగా కంబానికి చేరుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెన్నారెడ్డికి నీరాజనం పట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో 14 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి విడుదలయ్యారు చెన్నారెడ్డి. నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రభుత్వ వైద్యశాల దగ్గర డాక్టర్లకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. గుండెపోటుతో వెళ్లిన వ్యక్తికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ నిరసన చేశారు. డాక్టర్లు లేకపోవడం, వైద్యం సకాలంలో అందకపోవడంతోనే యువకుడు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచా తండాలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిందని పోలీసులు తెలిపారు. హత్య తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు పోలీసులు. రుణమాఫీ కావటానికే హత్య చేసినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.
దమ్ము చక్రాలతో రహదారులను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతానగర్, కాట్రావులపల్లి గ్రామాల దగ్గర రైతులు, ప్రజలతో పోలీసులు సమావేశమయ్యారు. దమ్ము చక్రాలతో రోడ్లు పాడు చేస్తే కఠిన నష్టాలను వివరించారు. ఇక నమోదు చేసే కేసుల గురించి కూడా ప్లకార్డులతో అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివదత్త ఎస్టేట్స్ కాలనీలో మందుబాబులు రచ్చ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం సేవించి సీసాలు పగలగొడుతూ ఇళ్ల తలుపులు కొడుతూ నానా బీభత్సం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు మద్యం బాబుల నుంచి రక్షించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కేపీహెచ్పీలోని రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 42 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జ్యువెలరీ దుకాణంలో వెండి ఆభరణాలు చోరీ చేసిన మహిళ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 9న స్థానిక గోకవరం రోడ్లోని శ్రీ కార్తికేయ జ్యువెలరీ షాప్లో 8 మంది మహిళలు కస్టమర్లుగా వెళ్లి షాప్లో 8 జతల 350 గ్రాముల వెండి పట్టీలను చోరీ చేశారు. 5గురిని పట్టుకుని చోరీ చేసిన ఆభరణాలను సీజ్ చేశామన్నారు పోలీసులు. ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి మండలం పెనుమాకల్ల కొల్లేరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి కూతుళ్లు విష పదార్థం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్భర జీవితంతోనే విషం తాగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కూకట్పల్లిని ఓ సొసైటీలో సుధీర్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మద్యం మత్తులో మంచంపై పడుకునే సమయంలో తలకు కర్ర తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లి బాలాజీ నగర్లో విషాదం చోటు చేసుకుంది. షేక్ బాజిద్ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జాబ్ లేకపోవడంతో మనస్తాపానికి గురై ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బైక్ ఢీకొన్న ఘటనలో 6గురికి గాయాలయ్యాయి. 6గురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయాలపై అయిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న అవమానీయ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఖండించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేశాడు. మద్యం మత్తులో పలుమార్లు భార్యను పొడిచారు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు భార్యను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై నటి పాయల్ రాజ్పుత్ కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. శివాజీ వ్యాఖ్యలు అసౌకర్యంగా అనిపించాయని తెలిపింది. మహిళలపై వ్యాఖ్యలు అసహనానికి గురిచేశాయని తెలిపారు. మహిళల దుస్తులు, ఎంపికలు వ్యక్తిగతమని, పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలాంటి కామెంట్స్ సరికాదని రాజ్పుత్ సూచించారు. ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐలు, ఎస్ఐల సంఘం ఎన్నికలు జరిగాయి. తొలిసారిగా ఏర్పడిన ఈ సంఘానికి తెలంగాణ రాష్ట్ర ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల కేంద్ర సంఘంగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా సిఐ సూరకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఐ కె చిరంజీవి, కోశాధికారిగా డి భాస్కర్ రావులు ఎన్నికయ్యారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ పర్యటించారు. స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో ప్రజల వినతులను మిథున్ రెడ్డి స్వీకరించారు. సీఎం చంద్రబాబుకు కుప్పం మీద ఉన్న ప్రేమ తంబళ్లపల్లిపై లేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అందిరినివా కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో హుండీని లెక్కించారు ఆలయ సిబ్బంది. 19 రోజుల్లో 1,60,25,165 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. బంగారం 16 గ్రాములు, వెండి కిలో 650 గ్రాములు రాగా గో సంరక్షణ హుండీ ద్వారా 13,316, అన్నదానం హుండీ ద్వారా 25,720 రూపాయలు వచ్చాయని అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో ప్రజా భరోసా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. గతం కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. గంజాయి రహిత రోడ్డు ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా కొర్లపాడు ప్లాజా సమీపంలో 13 కేజీల 77 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా సీజ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన నిందితులు 44,000 విలువైన గంజాయిని హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని సుమారు 470 మంది పాస్టర్లు చర్చిలకు కేకులను బహుకరించారు. పతంగుల పండుగకు చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద పతంగుల పండుగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో ఢిల్లీ మెట్రో విస్తరణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ మెట్రో విస్తరణకు 12,015 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 విస్తరణ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.